గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసిన వాళ్ళు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ని మీరు పెంచండి. ఓకే, ది మోర్ సబ్స్క్రైబర్స్ ది మోర్ రీచ్ విల్ బి దేర్. మనం అనుకున్న కంటెంట్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అనేదే కదా మన ఎయిమ్. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరులో నేను ఇచ్చినటువంటి ప్రసంగం రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఈ డిజిటల్ ఎరాలో ప్రసంగాలు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కొన్ని స్కీముల గురించి, కొన్ని గవర్నమెంట్ పథకాల గురించి మాత్రం చెప్పినప్పుడు దాన్నే అన్ని ప్రసంగాల్లో అదే చెప్పాల్సి వచ్చింది. ఎక్కడ మీటింగ్ జరిగినా భీమిలిలో, రాప్తాడులో, మేదరమెట్ల ఎక్కడ మీటింగ్ జరిగినా సార్ లైవ్ వెళ్తుంది కాబట్టి సేమ్ మెసేజ్. బట్ నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రసంగంలో ఒక వేరియేషన్ అయితే పట్టుకొచ్చేస్తున్నారు. అంటే దట్ ఈస్ మేబీ ఎంత ఆలోచిస్తున్నాడో నాకైతే తెలీదు. ఆ వేరియేషన్ కోసం ఎంత కష్టపడి ఎంత ప్రిపేర్ అవుతున్నారో మనకైతే తెలీదు. బట్ ప్రతి ప్రసంగం ఒక వేరియేషన్ అయితే పట్టుకొచ్చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి టీచింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే ఒక లెసన్ ప్రిపేర్ అయ్యి పిల్లలకి చెప్పగానే ఆ బ్యాచ్ వెళ్ళిపోయిన కొత్త బ్యాచ్ వచ్చేది. ఇదే లెసన్ని మళ్ళీ ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది, కొత్త బ్యాచ్ వచ్చేది. సేమ్ ఆ లెసన్ని మళ్ళీ చెప్తాం. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ టీచింగ్ సార్లో ఈజీ. బట్ రాజకీయ నాయకులకు కష్టం. ఎందుకంటే లైవ్ ఇస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ఎమ్మిగనూరులో పాత మెసేజ్నే డిఫరెంట్గా చెప్పడానికి ప్రయత్నించారు. బాగా ఆలోచించినట్టుగా ఉన్నారని నాకు అనిపించింది. అక్కలారా బాగున్నారా, చెల్లెమ్మలారా బాగున్నారా అని చెప్పేసి కొత్త పదం తీసుకున్నారు. వాళ్ళని పలకరించడం బాగున్నారా అనే దాంతో ఫ్రెష్గా ఒక పదాన్ని అయితే కొత్తగా మొదలెట్టారు ఎమ్మిగనూరులో. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ గురించి ప్రతి మెసేజ్లో చెప్పారు. కానీ నిన్న ఎమ్మిగనూరులో మీరు ఆలోచిస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే 10 to 15 minutes కేవలం విద్యా వ్యవస్థ గురించే మాట్లాడారు. ఒక భారీ బహిరంగ సభలో, అంత పెద్ద భారీ బహిరంగ సభలో 10 to 15 minutes ఓన్లీ ఒక స్కీమ్ మీదే ఫోకస్ పెట్టి దాని గురించి మాట్లాడారు. ఎందుకు నేను విద్యా వ్యవస్థ మీద నేను అంత ఫోకస్ చేయాలి అని నాకు ఆలోచన వచ్చింది అనే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వండర్ఫుల్ ఆ 10-15 minutes మంచిగా మాట్లాడారు. ఆ ఎమ్మిగనూరులో ఆ బహిరంగ సభ వెనక బ్యానర్ కట్టారు కదా, ఆ బ్యానర్ మీద యువత కళే నా కళ అని ఉందన్నమాట. మరి ఇది ప్రీ ప్లాన్డ్ నాకైతే తెలియదు కానీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థ మీద నేను ఎందుకు ఎక్కువ ఫోకస్ చేశాను దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నిరుద్యోగ యువత చదువుకున్న తర్వాత పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు. చాలామంది యువత కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. నేను అది ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానంటే, యువత ఉద్యోగాల్లో ఫెయిల్ అవుతున్నారన్నది గమనించి ఆ యువతను చూసి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఆ యంగ్స్టర్స్ అయినప్పుడు ఇబ్బంది పడకూడదని, ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదని నేను విద్యా వ్యవస్థ మీద ఫోకస్ పెట్టానని ఒక క్లియర్గా జస్టిఫై చేసుకున్నారు. ఒకటి. రెండు, నేను పాదయాత్ర చేసేటప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళని చూశాను, మిషన్ కొట్టుకునే వాళ్ళని చూశాను, చిన్న పేదరికంలో ఉన్నటువంటి చిన్న వృత్తుల్ని చేసుకునే వాళ్ళని చూశాను. వాళ్ళు రోజంతా కష్టపడుతున్నారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడకూడదని, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళలాగానే ఇలా ఇంత కష్టపడకూడదని ఈ పిల్లల్ని చదివించాలి. కాబట్టి నేను విద్యా వ్యవస్థ, అమ్మఒడి ప్రోగ్రాం కానీ వీటి మీద ఫోకస్ పెట్టానని వండర్ఫుల్గా జస్టిఫై చేసుకున్నారు. ఓకే, ఆ విద్యా వ్యవస్థ మీద ప్రతి ప్రసంగంలో చెప్తున్నప్పటికీ నిన్న కొంచెం క్లియర్గా జస్టిఫై చేసుకోవడానికి ప్రసంగం మంచిగా ఇచ్చారు నిన్న. అదొక రైట్. ఇంకొకటి కొత్తగా నిన్న ఎమ్మిగనూరులో ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే మహిళల గురించి. ప్రతి ప్రసంగంలో కూడా జగన్ గారు చెప్తున్నారు. అది విద్యా వ్యవస్థ గురించి, ఆరోగ్య వ్యవస్థ గురించి, వ్యవసాయం గురించి, స్త్రీల గురించి, ఈ నలుగురు మీద ఫోకస్ పెట్టారు. ఈ 4 సెక్టార్లే ఇంపార్టెంట్. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ ఆ దేశం బాగుపడుతుంది. ఎక్కడైతే ఆరోగ్యం బాగుంటుందో ఆ దేశం బాగుపడుతుంది. ఎక్కడైతే రైతులు, మన భారతదేశంలో మనకు వెన్నుముక లాంటిది రైతులు కాబట్టి, వ్యవసాయం కాబట్టి రైతులు.
ఏ దేశంలో అయితే స్త్రీలకి సంక్షేమం మీద ఉంటుంది ఆ దేశం బాగుంటుంది. సో ఏ దేశం అన్న ఈ 4 పారామీటర్స్: ఎడ్యుకేషను, హెల్త్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఫార్మర్స్. అంటే భారతదేశం కాబట్టి ఫార్మర్స్. అది కొన్ని దేశాల్లో వాళ్ళకి ఇండస్ట్రీ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అక్కడ వాళ్ళు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాలి. అంటే నీ దేశ ప్రజలు దేని మీద డిపెండ్ అయి ఉంటారో దట్ ఈస్ ద కోర్ ప్రొఫెషన్ అంటారు. ఆ కోర్ ప్రొఫెషన్ మంద వ్యవసాయం కాబట్టి 100% రైతులు అనేది ప్రైమరీ. ఈ 4 మీద ప్రతిసారి చెప్తున్నప్పటికి కూడా ఈరోజు విద్యా వ్యవస్థ గురించి చెప్పి, ఎమ్మిగనూరులో విద్యా వ్యవస్థ గురించి చెప్పి, తర్వాత కొద్దిగా ఎక్కువగా మహిళల మీద స్ట్రెస్ చేశారు. మీరు రాఖీ కట్టండి అని చెప్తున్నారు. మీరు రాఖీ కట్టండి, స్త్రీలకు చెప్తున్నాడు. మీరు రాఖీ కట్టండి. ఎవరికి రాఖీ కడతారు అంటే ప్రభుత్వానికి రాఖీ కట్టండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీకు చాలా చేశాను, మహిళలకి చాలా చేశాను. మహిళలకి అమ్మఒడి ప్రోగ్రామ్ అని, 0 వడ్డీలు అని చెప్పి, రైట్స్ చేయూత కార్యక్రమం అని చాలా కార్యక్రమాలు ఇచ్చాను. ఇవి పోకుండా ఉండాలంటే మీరు రాఖీతో బంధించండి అంటే దేనికి బంధించండి అంటున్నాడు. ప్రభుత్వాన్ని బంధించండి అంటే అర్థం తిరిగి మళ్ళీ ఓటేయండి అనే అర్థం. రాఖీ కట్టండి ప్రభుత్వానికంటే ఎలాగా? పథకాలకి రాఖీ కట్టండి అంటే ఏంటి? తీసుకెళ్ళి ఓట్లు వేయండి. స్త్రీలు మొత్తం మీరు ఓటేస్తే మీరు రాఖీ కట్టిన దాంతో సమానం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పందా తీసుకున్నారు నిన్న ఎమ్మిగనూరులో. రైట్, ప్రతిరోజు ఇంక మిగతావన్నీ కూడా ఇంక నార్మల్గా ప్రతి ప్రసంగంలో ఉండేవి మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సరే, ఏదేమైనా సేమ్ మెసేజ్ టు ది సేమ్ ఆడియన్స్ విత్ డిఫరెంట్ మాడ్యులేషన్ చెప్పుకుంటూ వచ్చారు. డిఫరెంట్ వర్షన్లో, డిఫరెంట్ మాడ్యులేషన్లో ప్రెస్ చేయడానికి చెప్పారు. అది చెప్పడం చాలా కష్టం. దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, బాగా ఆలోచించాలి. మేబీ బహుశా అండ్ రోజంతా ప్రజల మధ్య తిరిగి నైట్ అంతా ఆలోచిస్తాడేమో, నాకు తెలియదు రేపు పొద్దున ఏం చెప్పాలని. ఓకే, ఇట్స్ నాట్ గివింగ్ ఏ లెక్చర్ ఈజ్ నాట్ సో ఈజీ, రైట్? రాజకీయ నాయకుడు ప్రసంగం ఇవ్వాలంటే ఒక ప్రొఫెసర్స్ కంటే ఎక్కువగా కష్టపడాలి. ప్రొఫెసర్స్ అంటే ఆల్రెడీ చెప్పిన పాఠాలు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు ప్రతి బ్యాచ్కి. ఆడియన్స్ మారుతూ ఉంటారు, సేమ్ పాఠాలు చెప్పాలి. బట్ వేరే రాజకీయ నాయకులు ఏంటంటే చెప్పేది లిమిటెడ్గా ఉంటుంది, అన్ని చోట్ల అదే చెప్పాలి. ఇంతకుముందు అయితే ఈజీ. ఇంతకుముందు ఎంత డిజిటల్ ఎరా లేదు. ఒక నియోజకవర్గంలో చెప్పింది ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ అదే మెసేజ్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడంతా లైవ్, డిజిటల్ ఎరా, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్ అయినప్పుడు సేమ్ మెసేజ్ని డిఫరెంట్ మాడ్యులేషన్లోకి తీసుకెళ్ళి చెప్పడం రాజకీయ నాయకుడికి కష్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఛాయశక్తులా ట్రై చేస్తున్నారు. మీటింగ్కి వేరియేషన్, మాడ్యులేషన్ పెంచడానికి ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ట్రై చేస్తున్నారని నాకు అర్థమైంది. రైట్, సరే, ఇప్పుడు జగన్ గారు ఎలా చెప్పారు, ఏ మాడ్యులేషన్ చెప్పారు అనేది మెటీరియల్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఏంటంటే జగన్ గారు విద్యా వ్యవస్థకి చేసినటువంటి దాన్ని, ఆరోగ్య వ్యవస్థకి చేసినటువంటి దాన్ని, స్త్రీలకు చేసింది, రైతులకు చేసిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కృతజ్ఞత. స్త్రీలైతే రాఖీ కట్టినట్టుగా ఓటేయండి, పురుషులైతే మీరు రాఖీ కట్టించుకున్నట్టుగా వెళ్ళి ఓటేయండి. సింపుల్గా జగన్ గారికి ఓటేయండి అనేది ఇక్కడ ఫైనల్ అండర్లైన్ పాయింట్ కమింగ్ ఎలక్షన్స్లో. థ్యాంక్ యూ.